సంఘ కాపరి కుటుంబాన్ని ఆపురించాడు. మా అవసరాలన్నీ క్రీస్తును తీర్చమని సంఘంలో చుట్టుపక్కల గృహాలు దీవించి కొత్త ఆత్మలను మీ వారసత్వాన్ని నడిపించండి. ఆయన ముందుగా వచ్చిన వారిని బలపరచండి. అన్ని విషయాలు సహాయపడండి. మీరే మాట్లాడు. యేసు నామమున నుంచి నాము తండ్రి. ఆమేన్. అందరికీ ముఖ్యంగా దాదాపుగా 86, 87, 88 సంవత్సరం మార్చి నెలలో బైబిల్ కాలేజీ పూర్తి చేసుకుని మేము మోహన్ రావు గారు వెళ్ళిపోయాక మోహన్ రావు గారు నాతో కలిసి ట్రైనింగ్ అయిన దైవజనులు వారు రావడం చాలా సంతోషం, మంచిది. అలాగే మళ్ళీ శామ్యుల్ గారు, మన టౌన్ ఫెలోషిప్ సెక్రటరీ గారు శామ్యుల్ గారు, వారికి ప్రత్యేక వందనాలు. చక్కగా నడిపిస్తూ ఉంటారు. మీటింగ్స్ అయిన తర్వాత దాదాపుగా ఆ రోజు ఇంటికి వచ్చిన ఆయన ఫోన్ చేస్తూ ఉంటారు. చాలా పద్ధతిగా నడిపిస్తూ ఉంటారు దయచేసి, మంచిది. దేవుని వాక్యంలో నుంచి అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. బైబిల్ గ్రంథంలో నుంచి 9వ అధ్యాయం 31వ వచనం, అపోస్తలుల కార్యం కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందుంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవుని స్తోత్ర. ఈ మాటలో మనం చూస్తున్నాము, సంఘ క్షేమాభివృద్ధి కోసం ఈ కొడుకులు ఏర్పాటు చేయబడ్డాయి. దేనికోసం అండి? సంఘ క్షేమాభివృద్ధి కోసం. ఇక్కడ మనం 3 ప్రాంతాల్లో యూదయ, గలిలయ, సమరయ దేశాలంతటా కూడా సంఘం ఏమవుతా ఉందండి? క్షేమాభివృద్ధి నొందొచ్చు. అంటే సంఘము కట్టబడుతుంది. ఒకటి అనే మాటలకి పుట్టుపంతులు ఏముంది? సంఘం కట్టబడుతున్నట్లుగా చూడగలుగుతున్నాం. సంఘం కట్టడం అంటే ఓ సంఘం చీని ఇంకో చోటకి వెళ్ళిపోవటం కాదు. అది సంఘం అభివృద్ధి అయింది అంటారు. అభివృద్ధి కాదండి. దేవుని కొత్త ఆత్మలను దేవుని పాదసముఖానికి మనం నడిపించాలి. కొత్త ఆత్మలు దేవుని సంఘంలోకి వస్తే ఆ సంఘం కట్టబడ్డట్టు. చాలాసార్లు భోజన క్రైస్తవులు ఉంటారు, డబ్బు క్రైస్తవులు ఉంటారు, స్వస్థత కోసం వచ్చే క్రైస్తవులు ఉంటారు. చాలా సందర్భాలలో మరి ఇతరుగా వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, సంఘము క్షేమాభివృద్ధి చెందాలని, కట్టబడాలంటే దేవుని పాదసముఖంలో ప్రభు పైన మన స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. తెల్ల బట్టలు వేసుకొచ్చారు, చాలా తక్కువ సార్లు వేస్తారు. తెల్ల బట్టలు వేసుకుంటే చాలా భక్తి గలడు అనుకోకూడదు. మంచి తెల్ల బట్టలు లాల్చి వేసుకొని చేతులు ఎలా ఊపుకుంటుంటే చాలా గొప్ప భక్తి ఆడలేడు. దేవుడు వాక్యం చేత మన చేతిలో కట్టబడతాం. వాక్యం మన ఆధారపడతాం. వాక్యం లేనిదే దేవుల సంఘం వృద్ధి చేయదు. కాబట్టి దేవుని వాక్యము అనే దానితో దేవుని సంఘం కట్టబడ్డప్పుడు కొన్ని ఆత్మలతో దేవుల సంఘం విస్తరించబడాలి. సంఘం దాదాపుగా 10 సంవత్సరాల క్రితం ఈ సంఘం ప్రారంభించబడింది. అయితే గతకాలంలో చాలా మంది దయ్యాలు పట్టి దేవుని సంఘానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఆ రోజుల్లో ఆ సంఘము చాలా మరి ప్రతిష్టంగా ఉండేది, అటు ఇటు కదిలేవాడు కాదు. ఇప్పుడు ఎలా ఉందంటే వాయిద్యాలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు సంఘస్థులు. రెండవదిగా మన ఆత్మీయ జీవితంలో సంఘ కాపరిగా మనం సహకరించాలి. అన్ని పరిస్థితుల్లో కూడా సహకరించాలి. దేవుని వాక్యము మనం ధ్యానం చేస్తూ ఉండాలి, వాక్యాన్ని వింటూ ఉండాలి. వాక్యం ద్వారా సంఘం బలపడాలి, క్షేమాభివృద్ధిని ఉండాలి, ఆరోగ్యకరమైన సంఘంగా సంఘం ఉండాలనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆత్మీయమైన సంఘం గాను, ఆరోగ్యకరమైన సంఘం కాదు, కుల సంఘం కాదు. సంఘ కాపరి ఏ కులం అనేది కాదు, ఏ కులస్తులు అక్కడికి వెళ్తున్నాడని చూడకూడదు. మనం ఆకాశాన్ని భూమిని కలుగు చేసిన దేవుణ్ణే చూడాలి, కానీ వాక్యం వినాలి, దేవుని చూడాలి. ఏ సంఘ కాపరి ఏ కులము సంబంధించిన వ్యక్తి కాదు మనం చూడవలసింది. ప్రభువు యేసు క్రీస్తును మాత్రం చూస్తేనే సంఘంలో కట్టబడతాం. లేదు ఎన్ని సంవత్సరాల క్రితం రక్షించబడ్డా ముఖ్యం కాదు, కానీ ఎన్ని సంవత్సరాల క్రితం మన బాప్తిసం పొందింది ముఖ్యం కాదు. దేవుని పాదసముఖంలో మనం కట్టుబడి ఎలా ఉంది, మన ఆత్మీయంగా ఏ విధంగా కట్టబడతా ఉన్నాం. దేవుని పాదసముఖంలో వాక్యం చేత కట్టబడిన సంఘము ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ సంఘంలో ఉన్న ఆ వ్యక్తి ఎప్పటికీ చెదిరిపోడు. మనం పునాది మీద కట్టబడక అద్భుతాల పైన, సూచక్రియల పైన, ఆహారం పైన
స్వస్థత పైన మనం కట్టబడ్డప్పుడు ఆ సంఘము దేవులారా ఎప్పటికీ నిలవలేదు. కానీ దేవుని సంఘము వాక్యం చేత కట్టబడాలి. వాక్యంతో కట్టబడ్డప్పుడు అది సమాధానకరమైన సంఘంగానో, ఆరోగ్యకరమైన సంఘంగానో, ఆత్మీయమైన సంఘంగా ఆ సంఘం కట్టబడుతుంది. మనం చూడవలసిన ప్రభుని యేసుక్రీస్తునే చూడాలి, కానీ పరిస్థితుల ప్రభావాన్ని మనం చూడకూడదు. ఒకసారి భక్తుడు అంటాడు, ఉన్నతమైన కొండల వైపు చూసి చూసి నా కన్నులు క్షీణించినవి అని అంటున్నాడు. దేవుని పాదసముఖంలో వాక్యాన్ని చూడకుండా, ప్రభుని చూడకుండా దేవుని పాదసముఖంలో ఎత్తైన స్థలాల వైపు చూసినప్పుడు మనం క్షీణించిపోతాం. కానీ దేవుని సంఘము ఆత్మీయంగా కట్టబడాలి. వాక్యముతోనే మనం కట్టబడతాం. వాక్యంతో కట్టబడ్డప్పుడే ఆ సంఘము అన్ని విషయాలు వర్ధిల్లుతూ ఉంటుంది. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీయుల పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయము 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు మారిన వారై ఇంటి వలె కట్టబడుచు. ఎలా ఉండాలమ్మా? ఇంటి వలె కట్టబడుచు. ఇల్లు ఎలా కట్టబడితే ఇటుకు పైన ఎలా కట్టబడతా ఉండిందో దేవుని సంఘము కూడా దేవులారా ఎలా ఉండాలి? ఇంటి వలె కట్టబడుచు. దేవుని వాక్యం అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు, క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు ఏం కావాలంటే వేరు పారిన వారే. ఏముండాలి? ఆత్మీయులకు దేవుల వేరేంటేంటి? కళ్ళు, అలాగే చెవులు, నోరు, ఇవే ఆత్మీయకు ఏళ్ళు. ఈ వేళ్ళు ఏముండాలి? వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు. ఇవి దేవుల వింటూ ఉండాలి, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి, చూస్తూ ఉండాలి, దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఆత్మీయంగా వేర్లే కానీ లేకపోతే మళ్ళీ గాలివానికి లేచిపోతే వేడి లేని వృక్షం. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, దీన్ని మూసేకండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20-21 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. అయితే అతనిలో వేరు లేనందున, చదవ 20వ వచనం నుంచి, రాత్రి ఎత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతను ఏమి లేదండి, వేరు లేనందున అతడు కొంతకాలము నిలుసును గాని వాక్య నిమిత్తం శ్రమ అయినా హింస అయినను కలుగుగానే అభ్యంతరపడును. ఏమి లేదు అతనిలో? వేరు లేదు. నేను వాక్యం చెబుతుంది, వేరు దేంట్లో వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు. ఆత్మీయుడు దేంటారా వేరు పారిన వారిగా ఉండాలి. ఈ లేఖనం రాయబడింది కదా, రాత్రి మీద పడిన విత్తనం మొలవదంటే రాత్రి మొలుస్తుంది. కానీ అది వేరు లోపలికి దిగనందున సూర్యరశ్మి తగలగానే క్రమంగా ఏమైపోతుందంటే అది ఎండిపోతా ఉంటుంది. అలాగే క్రైస్తవుడు మొదటి శ్రమలో నిలబడలేడు. ఆత్మీయుడు కృంగగొట్టేది ఏమంటే ఆర్థిక ఇబ్బందులు ఆత్మీయులను కృంగజేస్తూ ఉంటాయి. నిజమైన ఆత్మీయులను రోగము ఎప్పటికీ కృంగజేయలేదు. నిజమైన ఆత్మీయుడు కృంగగొట్టేది ఏమంటే దేవుడు సమస్యలు కృంగజేస్తూ ఉంటాయి. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, వేరు లేనందున, ఎదగనందున, వాక్యం అతనిలో లేనందున అతను బండి మీద మొలబడి విత్తనమలే ఉన్నాడు, కానీ వేరు లోపలికి దిగదు కనుక అది మొలిసిన సూర్యరశ్మికి ఏమైపోద్దంటే ఎండిపోద్ది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం నిలుచును కానీ వాక్య నిమిత్తం శ్రమ అయినా హింస అయినా కలుగుగానే అభ్యంతర పడతాడు. వాక్య నిమిత్తం ఎన్నో హింసలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. కానీ హింసల్లోనూ దేంట్లో శ్రమలలోనూ అతను నిలవలేక అభ్యంతర పడి ప్రభువుని వదిలేస్తూ ఉంటాడు. ఓ సమయంలో 70 మంది శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తును వదిలిపెట్టేశారు. యేసు ప్రభు అంటున్నాడు, 12 మంది శిష్యులను చూసి వారి వల్ల మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటున్నాడు. కానీ ప్రభువైన యేసుతో పేతురు చెప్తా ఉంటున్నాడు కదా, ప్రభువా నిత్య జీవపు మాటలు గలవాడు, నీ నుంచి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం. ప్రభువైన మాటలు నిత్య జీవాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆయన మాటలు మన జీవితాన్ని బలపరుస్తాయి, ఆరోగ్యకరమైన మాటలు. ఆయన మాటల్లో జీవం ఉంది. ఆ మాటలు వదిలేసి దేంట్లో లోక సంబంధమైన మాటలు వినటం మూలంగా
సంఘం అభివృద్ధి చెందదు. ఎన్నో శ్రమలు, అప్పులు, ఇబ్బందులు, రోగాలు, దేంట్లో ఎన్నో వచ్చినప్పుడు క్రైస్తవుడు ప్రభువునే చూడాలి కానీ పక్క చూపులు చూస్తే ఎప్పటికీ నిలవలేడు. ప్రభు యేసుక్రీస్తు దేవులరా మనం చూసినట్లయితే యోహాను ప్రభు యేసుక్రీస్తుని చూపించి, ఇదిగో తట్టుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. అంటే ఎవరు చూపించాడు? యోహాను యేసు ప్రభుని చూపించాడు. మనం యోహాను సువార్తలు చూడగలుగుతున్నాం. కాబట్టి మనం చూడవలసిన ప్రభుని చూడకుండా పరిస్థితుల పైన మనం ఆధారపడితే, పరిస్థితుల వైపు చూస్తే మన ఆత్మీయంగా ఎప్పటికీ నడవలేము. ఒక సమయంలో ఇండోనేషియా దైవజనుడు 1986 సంవత్సరంలో లారీ అసోస్ హాల్కి వాక్యం చెప్పడానికి వచ్చాడు. అయితే 86లో ఆయన వచ్చిన తెల్లదోర్లకు అందరికీ కూడా 500 మంది సంఘం ఉంది మా సంఘం. అందరూ రిక్షా డ్రైవర్లు, కూలి చేసుకునే వాళ్ళు, ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు. వాళ్ళు ఏమాత్రం స్థితి గలవాళ్ళు కాదు. మాకు మందిరం లేదు, ఎక్కడో ఒక చోట మేము ఆరాధన చేసుకుంటున్నాం, దయచేసి మాకు ఎంతో కొంత సహాయం చేయండి, స్థలము కూడా లేదు అని చెప్పుకున్నారట. వచ్చిన వాళ్ళు ఫోటోలు తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, ఫోన్ నెంబర్ తీసుకున్న వాళ్ళు, అడ్రస్ తీసుకునే వాళ్ళు, అవి మళ్ళీ తిరిగి ఉత్తరం కానీ ఫోన్ కానీ ఉండేది కాదు. మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ వేరే బ్యాచ్ వచ్చేది, వాళ్ళకి మళ్ళీ ఈ బాధలన్నీ చెప్పుకునేవాళ్ళు, వాళ్ళు కూడా వెళ్ళిపోయాడు. అలా కొన్ని బ్యాచ్లు వచ్చి వెళ్ళిపోతూ ఉండేవి కానీ ఎవ్వరికి సహాయం చేసేవాడు కాదు. అప్పుడు ఈ దైవజనుడు సంఘస్థులను బలపరుచుకుని ఉచాటకుండి వాడు అన్నాడంట, అయ్యా మనం అటుగా చూడవలసింది, మనం చూడవలసింది యేసు వైపు చూడాలి. చూడండి, ఇళ్లలో పనిచేసేవాళ్ళు, రిక్షా దొక్కునేవాళ్ళు, ఆటో డ్రైవర్లు, చాలా పేదవాళ్ళు. ఆ దైవజనుడు ఆఖరికి ఎటు చూశాడు? ప్రభు వైపు చూడటం నేర్చుకున్నాడు. విదేశాల వైపు చూసినంతసేపు కళ్ళు క్షీణించినవి కానీ ఎలాంటి ఉపయోగం లేదు. కానీ దైవజనుడు సంఘస్థులంతా కూడా సమకూర్చుకొని ఆయన నేర్పించింది ఏమంటే ప్రభు వైపు చూద్దామని సంఘస్థులను ప్రభు వైపు చూపించాడు. మన దేవుని పాదసముఖంలో పేద వ్యక్తిగా క్రైస్తవుడు ఎందుకుంటున్నాడో తెలుసా? దేవునికి ఇవ్వలేక తీసుకోలేకపోతున్నాడు దేవుడి దగ్గర. దేవుడు ఇచ్చువారిని దీవిస్తాడు. ఈ ఇచ్చుట అనే అంశము 100కు 100 మంది చెబుతారు టీవీల్లో. నేను చెప్పేది ఏమంటే దాదాపుగా 10.5 ఎకరాల పొలం వ్యవసాయం చేశారు కృష్ణా జిల్లా నాగాయల దగ్గర పెద్దకమ్మారిపాలెం. ప్రతి 4-3 సంవత్సరాలకి ఉప్పిన వచ్చేది, మళ్ళీ మునిగిపోయేది, మళ్ళీ తిరిగి దమ్ము, ఎద్దులు దమ్ము నాగలి కట్టి 4-5 సార్లు చేసి పైగా పంట నీళ్ళు వదిలి కిందకి ఉప్పు నీళ్ళు వదిలేసిన కొన్ని మొక్కలు బతికే, కొన్ని మొక్కలు బతికే కాదు. దేనికైనా అలాంటి ఆ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులను చాలా లేబుల్గా నడిపించేసాడు. అలాంటి పరిస్థితుల్లోంచి వచ్చాడు. కానీ ఒక సమయంలో వ్యక్తి మోసం చేశాడు. మోసం చేసినా సరే దేవుడి కృపను బట్టి నాకు వచ్చిన 10 రూపాయలు 15 రూపాయల్లోనే ఆ రోజులో 20 పైసలు తీసేవాడు దశ. తర్వాత దేవుడు ఆదాయం పెంచాడు, 30 పైసలు తీసేవాడు రూపాయికి. నేను దేవునికి ఇవ్వటం మూలంగా దేవుడి కృపను బట్టి దేవుడి దగ్గర చేతులు చాపి తీసుకోగలుగుతున్నాను. మన దేవుని పాదసముఖంలో మీరు వాక్యాన్ని నమ్మి బాప్తీసం పొందిన వాడు చెప్పడం, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడును. ఆ వాక్యాన్ని నమ్మి మనం ఏం చేస్తున్నామో బాప్తీసం తీసుకున్నాం. మరి ఈ వాక్యం ఎందుకు నమ్మము? దేవుడికి ఇవ్వటం మూలంగా దేవుడికి తీసుకుంటాం అన్నమాట ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఎందుకు మనం పేదవారిగా ఉన్నాం? ఇంకా ఇతరుల వైపు వెళ్ళి చూస్తున్నాం. దీంట్లో మనం చూడవలసిన వారిని వైపు చూడకుండా ధనికుల వైపు చూడగలుగుతున్నాం, విదేశాల వైపు చూడగలుగుతున్నాం, ఎవరి వైపు చూడగలుగుతున్నాం. అందుకని ఎప్పుడు బ్రతికినంత కాలం కూడా అటే చూడగలుగుతా ఉన్నాం. కానీ దేవుని వాక్యం మనకు నేర్పించేది ఏమంటే మన ఆత్మీయమైన దేవుల నేత్రాలు, ఆత్మీయంగా చెవులు ఆత్మీయంగా ఉండాలి, నోటి పెదాలు దేవుని కనపరచాలి. దేవునికి ఇవ్వటం మూలంగా ఎప్పుడు కూడా దేవుడు తక్కువ చేయడు. నమ్మి బాప్తీసం పొందిన రక్షించబడిన మాట అది నమ్మాము, కానీ దేవునికి ఇవ్వటం మూలంగా మనము తీసుకుంటున్నాము దేవుని దగ్గర అనే మాట మనం నమ్మలేకపోతున్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎంతైనా పర్వాలేదండి బ్రతికించండి అంటాం. దేవుని దగ్గరికి వస్తాం, ఆ మాట అనలేము. దేవుని దగ్గర ఆత్మీయంగా మనము ఎదగలేకపోతున్నాం. వాక్యము మనలో నిలవటం లేదు. అతను ఎక్కడున్నాడంటే 4 రకాల విత్తనాలలో
ఓ విత్తనము రాతి నేల మీద పడింది కనుక మనిషిది మొలవలేదు అనుకోవటానికి ఏం లేదు. అతను బాప్తిసం పొందాడు, పొందలేదు అనడానికి వీల్లేదు. అతను పాడుతున్నాడు, ప్రార్థన చేస్తానే ఉన్నాడు. అతడు అనే మాట రాయబడింది. అంటే ఆ విత్తనము అతను దేవుళ్ళ రాత్రిలో పడిన విత్తనం వల్లే ఉన్నాడు, కానీ అతను ఎదగలేక అలాగే ఉండిపోయి సూర్యరశ్మి రాగానే వేరు లోపలికి నాటనందున అతను ఏం చేస్తామంటే ఎండిపోతున్నట్లుగా చూడగలుగుతున్నాం. ఈనాడు ఈ క్రైస్తవ సంఘము దేవుళ్ళారా దేవుని వైపు చూసినప్పుడు మాత్రమే మనం అభివృద్ధి చెందగలుగుతాం. దేవుని పాదసముఖంలో ఆ తర్వాత 15 రూపాయలు, 20 రూపాయలు, 200, 2000 అలా దేవుడు తీసుకోవడం ప్రారంభం చేశారు. దేవుని కృపను బట్టి పిల్లారా, దేవుడు ఆయనకి ఇచ్చేవారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. దేవుని వైపు చూసిన వారిని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. మన ఆత్మీయ జీవితం ఎన్ని సంవత్సరాలతో రక్షించబడ్డా ముఖ్యం కాదు, కానీ దేవుని పాదసముఖంలో వాక్యాన్ని విని ఆయన పైన ఆధారపడి ఉన్నట్లయితే, ఆయన మరి తల్లి పైన బిడ్డలు ఎలా ఆధారపడతారు? ఆకలిసినప్పుడు తల్లి వైపే కదా బిడ్డ చూసేది. అలాగే ప్రతి అవసరంలో కూడా మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా తక్కువ వాడిగా ప్రభు చేయడు. దేవుని స్తోత్రం కలుగుగాక. మధ్యకాలంలో డిసెంబర్లో మా చర్చిలో బలిపీఠం లేదు, కడదాం అనుకున్నాను. అనుకునేసరికి దైవజనులు రూపస్ పాల్ గారు 2011 నవంబర్లో ఎప్పేసి పొడవంతా డెవలప్ అంతా చర్చ అన్నాడు. చెప్పాను, ఇంకా నాకు ఇంకేం తెలియదు. సాయంత్రం 7 గంటలకు ఫోన్ చేశాడు, జాగ్రత్త దించుకోవాయా అన్నాడు. ఏంటి దించుకున్నాను? ఆటోలు వచ్చి చూడు దానిలో ఇంత ముందుకన్నాడు. బయటకు వెళ్ళి చూస్తే 2 ఆటోల్లో టైల్స్ వచ్చినాయి, ఒక ఆటోలో సిమెంట్ వచ్చింది, ఒక ట్రక్ ఇసుక వచ్చింది. చాలా ఆశ్చర్యం వేసింది. సరే దించేస్తున్నాం, కట్టే బల్బేడ కట్టే అవకాశం లేదు. వెంటనే మన్నాడే కూలాడు వాడి, అంతా ఇసుక సిమెంట్ కూలే మొత్తం వాడే. నాకు అయిన ఖర్చు ఏంటంటే 50 రూపాయలు. 50 రూపాయలు దగ్గర కట్టే టైల్స్ వేసే మేస్తలకు టీ తాగుతా ఉంటే 50 ఇచ్చారు. మిగతా మొత్తం దైవజనులు పెట్టుకున్నారు. దాదాపుగా 69,000 రూపాయలు 14 సంవత్సరాల క్రితం ఆయన ఖర్చు చేశాడు. మనం చేయగలిగింది ఏంటంటే ప్రార్థన మాత్రమే. దేవుని పాదసముఖంలో మన డిసెంబర్లో ఆయన వచ్చి చర్చి అంత బాగుంది కానీ బలిపెట్టం లేదు కదా అన్నాడు. దేవుని కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఒక ఆయన వచ్చాడు, నేను కలిశాను ఒక ఆయన్ని. కలిసినప్పుడు పైగారు మీ దగ్గర మిమ్మల్ని అనుకున్నాను, మిమ్మల్ని చూసి అంటాం కాదు, నేను మీరు నా తలంపులో ఉన్నారు, నేను వస్తువు చేయించుకోవాలనుకున్నాను, ఏం కావాలి అన్నాడు. అంటే నేను అన్నాను, నాకు వస్తువు అవసరం లేదండి, ప్రార్థన చేస్తున్నాం బలిపేటలో చర్చిలో అదే కట్టాలనుకుంటున్నాం, మీరు అది చేస్తారండి 10,000 రూపాయలు. 10,000 రూపాయలు అంటే మీరు చేస్తే దానికి చేయండి, దాన్ని ఉపయోగించుకుంటాం, వేరేదైతే నాకు అవసరం లేదు అన్నాను. తర్వాత 10 రోజులు పోయిన తర్వాత ఆయన ఫోన్ చేసి, అయితే లైన్లో ఉండండి అన్నాడు. లైన్లో ఉండగానే వెంటనే ఒక అమౌంట్ వెంటనే అకౌంట్ వేసేసాడు. తర్వాత దేవుని కృపను బట్టి లైటింగ్ అన్ని కూడా దేవుని కృపను బట్టి ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుని ఆత్మీయంగా మనం ఎదగాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. వేళ్ళు ఉన్నాయా? సంవత్సరాలని కృంగిపోతున్నామా? సూర్యరశ్మి తగలగానే దేవుని ఆత్మీయ జీవితంలో నేను దేవుడి దృష్టిలో లేననుకుంటున్నామా? కంటికి కడవడు నీళ్లు కారుస్తా ఉన్నామా? మన ఆత్మీయ జీవితంలో ఎంత లోతుగా నాటపడుతున్నాం అనేది ముఖ్యం. మనకి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. యెషయా గ్రంథంలో దీని విషయకండి, యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది కదా. యెషయా గ్రంథము దేవుల 37వ అధ్యాయము, యెషయా గ్రంథము 37వ అధ్యాయము 31వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 31వ వచనం, యోధా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను కిందకు వేరు తన్ని నీతికి ఎదిగి ఫలించును. దేవుల శేషం మిగిలిన చర్మ దేవుల దేవాక్యం చెబుతుంది. యోధా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకను కిందకి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తుంది. చాలాసార్లు మహావృక్షాలు చూడగలుగుతున్నాం, మళ్ళీ గాలివానికే పడిపోతాయి. చాలా ఆకాశం ఎత్తి ఎదిగిన చెట్లు కూడా పడిపోవడానికి కారణం ఏంటంటే లోపలికి ఏమి లేదండి, వేళ్ళు లేవు. వేళ్ళు లేనందున మళ్ళీ గాలివాన దెబ్బకే నేలమట్టం అయిపోతుంది చెట్టు. దేవాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్న యోధా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకను కిందకి వేరుతోని మీదికి ఎదిగి ఫలించాలని దేవాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎంత ఎత్తుగా మనం ఎదుగుతున్నామో అలాగే వేళ్ళు కూడా లోపలి భూమి లోపలికి అంతగా కనబడాలి.
అట్టి మొక్కలాగా మొలక చెట్టులాగా కాదు మన ఆత్మీయ జీవితము. శ్రమలలోను, కష్టాల్లోను, ఇబ్బందుల్లోను, అన్ని పరిస్థితుల్లో కూడా కరువైన, ఆకలైన, ఉపద్రవమైనను పరిస్థితులు ఎలా ఉన్నా సంఘము దేని ద్వారా వాక్యం చేత కట్టబడాలి. ఇక్కడ 4 రోజుల నుండి ఇంకో చోటికి వెళ్ళిపోయి ఇంకో చోటికి వెళ్ళిపోవడం కాదు. అక్కడికి మన సంఘ కాపురి మన కొనుక్కోడున్నాడు అనేది కాదు కావాల్సింది. నీ కష్టంలో ఎవరైతే నీ కోసం ప్రార్థన చేశారో, నీ ఇబ్బందులను ఎన్నుతట్టి నీకు తోడుగా ఉన్నారో, దీంట్లో ఆ సంఘ కాపుని నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా సరే జీవితంలో మరవకూడదు అని సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యకాలం డిసెంబర్లో ఒక దైవజనుడికి గుండె ఆపరేషన్ జరిగింది. ఆయన ఆపరేషన్ జరిగితే గుంటూరు హాస్పిటల్లో డిసెంబర్ 16వ తేదీన జాయిన్ అయ్యాడు. ఈయన హాస్పిటల్కి వెళ్ళాడు సంగతి ఎవరి ద్వారా తెలుసుకున్నాడు. ఒక అబ్బాయి, ఆయన అమెరికాలో ఉంటాడు. ఆ అబ్బాయి ఇక్కడ ఉండగా సండే స్కూల్కి వచ్చేవాడు ఈ దైవజనుడి దగ్గరికి. సంఘస్థులు అందరికీ తెలియదు ఈయనకి గుండె జబ్బు వచ్చిందన్న సంగతి. ఆయన తెలుసుకున్నాడు, పాస్టర్ గారితో మాట్లాడాడు. వెంటనే ఒక 50,000 రూపాయలు తన అకౌంట్లో వేయించాడు దైవజనుడు. కానీ మేము ఏ సమస్యలో ఉంటున్నామో ఆ సమస్య మిస్లేని ఎంతవరకు దీంట్లో ₹1 కూడా వేయలేదు. అంటే ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఆత్మీయంగా నువ్వు ఏ స్థితిలో ఎదిగావు, ఏ కష్టంలో ఉండగా దేవుడి దగ్గరకు వచ్చాము, ఏ ఇబ్బందులు ఉండగా దేవుడి దగ్గరకు వచ్చాము, మిషనరీని వదలవచ్చేమో కానీ సంఘస్థులు దీంట్లో ప్రార్థన చేసిన దైవజనుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచి వెళ్ళకూడదు అనేది దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. మన వేళ్ళు ఎలా ఉన్నాయి, ఎంత ఎత్తు ఎదుగుతా ఉన్నాం, ఎంత పాడామనే ముఖ్యం కాదు. దేవుళ్ళగా దేవుని పాదస్థంలో స్థిరమైన విశ్వాసాన్ని సంఘము కలిగి ఉండాలనేది దేవుని వాక్యం మనకు నేర్పిస్తా ఉంది. యోధులు మిగిలి ఉన్న శేష జనము దేవుళ్ళరా ఎదిగి ఎదుగుతోంది. భూమి లోపలికి వేళ్ళు తన్ని ఎన్ని శ్రమలైనా నిలబడగలిగిన వృక్షములాగా ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం. క్రైస్తవ సంఘమా, నేటి దినాల్లో ఆత్మీయంగా ఎంతవరకు మనం ఉన్నాం, ఏ స్థితిలో మనం ఉన్నాం, ఎంతవరకు దేవుని పాదస్థంలో సంఘానికి ఈ మందిని కట్టుకున్నాం, మందిని కట్టినప్పుడు మన శ్రమ ఎలా ఉంది, దీనిలో ఎంత పాలిభాగస్థులం అయ్యాం. చాలా చోట్ల నేను చూస్తూ ఉంటాను, సంఘం లేని చోటకి వెళ్ళను. ఎందుకు వెళ్ళను? పాస్టర్ గారు చర్చి కడితే మన దగ్గర సంఘా వేస్తారే అవునండి. ఎక్కడైతే సంఘాలు కట్టబడి ఉన్న మందిరాలు కట్టబడి ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోయేవాడు చాలా మంది ఉంటారు. అక్కడ కూడా కొంతమంది నిలబడరండి. మరి ఇంకో చోటికి గాలి అట్టుమే కానీ ఇంకో చోటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి ఒక ఆయన చర్చి మానేశాడు. నెల 2 నెలలు 3 నెలలు రాలేదు. ఎందుకు రాలేదు అని చెప్పి నేను ఆరా చేశాను. అప్పుడు ఒకరు చెప్పారు, ఏ విధంగా పలానా చోటికి ఎందుకు భోజనం పెడుతున్నారంట, అందులో అక్కడికి వెళ్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏ క్రైస్తవుడు? ఆయన భోజన క్రైస్తవుడు. ఆయన నెలకి ఆ రోజుల్లోనే సుమారుగా 15 సంవత్సరాల క్రితం ఆయన నెలకి ₹700 దశంభాగం ఇచ్చేవాడు. ఇప్పుడు ఆయన ఎలాంటి వాడో నాకు అర్థమైంది. నా దగ్గరే బాప్టిజం తీసుకున్నాడు. సరే వచ్చే నెల గట్టిగా రమ్మన్నాను. ఎలాగైతేనే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఒక్కడికి చికెనేసి పెట్టాం భోజనం. మన పరిస్థితి ఆర్థికంగా లేదు, ఎందుకంటే ఒకటి చేత మోసపోయాను, చాలా కష్టం ఉంది. ఆదివారం 10-15 రూపాయలు వస్తున్నాయి, అందుకని ఎక్కువ రావట్లేదు. సంఘం చాలా మంది బయటకు వెళ్ళిపోయారు, కానీ తక్కువ మంది వస్తున్నారు. ఆయన్ని పిలిచి గట్టిగా రండి అని చెప్పని ఆయనకి ఏం చెప్పాడంటే చికెన్ వేసి కొద్దిగా భోజనం పెట్టాడు. ఇక కదలలేదు ఆయన. ఇప్పటికీ అలాగే ఉన్నాడు సంఘం. అంటే దేనికి నిలబడ్డాడు, ఎవరో భోజనం పెడతాను అక్కడికి పోయాడు. ఆయన కంటే శ్రేష్టమైన భోజనం మనం పెట్టాం కాబట్టి అక్కడ వదిలేసి మళ్ళీ తిరిగి మన దగ్గర రక్షించకుండా మన దగ్గరకు వచ్చేసాడు. అంటే భోజనం క్రైస్తవులుగా మనం ఉండకూడదండి. దేవుని పాదసముఖంలో గ్రేస్ మినిస్ట్రీ రూపస్పాల్ గారు ఆయన చనిపోయారు. ఆయన అంటే నేను చాలా అభిమానిస్తాను. ఆయన పుట్ట కూడా బైబిల్లో ఉండేది ఈ బుక్ మార్క్గా. అయితే నాకు ఇప్పుడు ఆయన చనిపోయింది దాదాపు 9 ఏళ్ళు 10 సంవత్సరం. దైవజనులకు 3,000 4,000 అట్లా ఇస్తూ ఉంటారు. నాకు కొన్ని సందర్భాలు నాకు నచ్చలేదు, నాకు అవసరం లేదు. 19 నెలలు మానేశాను. మానేసిన మళ్ళీ వాళ్ళని పవర్ పెట్టించి మీరు రండి రండి అని అంటే నాకైతే ఈ 2026 సంవత్సరం జనవరి నుంచి 3,000 కాదు కదా, 4,000 దానికి ఎంత 8,000 ఇచ్చినా వెళ్ళకూడదు అనే నిర్ణయం. ఇదేం లేదా, భోజనం పెట్టిన చోట నేను డబ్బులు ఇచ్చిన చోట చప్పట్లు పడుతుంటారే. దేవుని పాదసములు నీ కష్టములో ఉండగా ఎవరు సహాయపడ్డారు, ఎవరు నీకు ప్రార్థన చేశారు, కష్టములో ఉండగా నీ తలుపు తట్టి నిన్ను
ఆదరించిన వ్యక్తి ద్వారా కొన్నిసార్లు కష్టం వచ్చినా సరే ఆ దైవజన్ ఎప్పటికీ కూడా మనం విడిచిపెట్టకూడదు. మనం ఎవరిని చూస్తూ ఉన్నాం ఇలా మన వేళ్ళు ఎలా ఉన్నాయి, ఎదుగుతున్నామా ఆత్మీయంగాను, ఆత్మ సంబంధ ఫలాలు మనలో ఉంటున్నాయా? ప్రేమ, సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం, విశ్వాసం, ఇలాంటి 9 ఫలాలు కలిపి 5:22 మనం చూడగలుగుతున్నాం కదా. క్రైస్తవుడి దగ్గర ఆత్మ సంబంధముల ఫలాలు ఉండాలి. ఇలాంటి ఫలభరితంగా మనం ఉంటున్న సంఘంలో ప్రార్థనా జీవితం ఉంటుందా? 16 సంవత్సరాల క్రితం నా సంఘం కట్టబడింది. నువ్వు ఎన్ని సంవత్సరాల క్రితం రక్షించబడ్డావు ముఖ్యం కాదు. ఈ కూడిక అయిపోయిన తర్వాత దైవజనుడు ఏం పెడతాడని చూడటం ముఖ్యం కాదు. ఆ పెట్టేదాల్లో మనం ఏమైనా మన వాటా ఎంత ఉందనేది ఎప్పుడు ఆలోచించాము? దేవుని పాద సముఖంలో మనం చూడవలసిన ప్రభు వైపుని, వినవలసినవి దేవుని చెవులతో దేవుని వాక్యాన్ని, పలకవలసినవి దేవుని నామాన్ని, ఈ పెదవులతో దేవుని కనపరచాలి తప్ప దేవుని ఎక్కడ పరచగా ఉంటే అక్కడ వెళ్ళిపోయే వ్యక్తులుగా మనం ఉండకూడదు అనేది దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సంఘం క్షేమకరమైన పద్ధతుల్లో దీంట్లో ఉండాలి. సంఘం అనేది దీంట్లో ఈ కూడికల పేరేమిటి? సంఘ క్షేమాభివృద్ధి కోసమే ఈ కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే దీనిలో పనికిరాని తీగలు కూడా కొన్ని ఉంటాయి. దేవుని వాక్యంలో ప్రభువు యేసుక్రీస్తు అంటున్నారు కదా, చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. దీంట్లో యోహాను సువార్త 15వ అధ్యాయము 2 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. దానిలో ఏమున్నాయంటారు? పనికిరాని తీగలు. నాకు తెలిసినంత వరకు తెనాలి క్రైస్తవ సంఘముల పాస్టర్ గారు, విశ్వాసం కొనే పాస్టర్ గారు కూడా ఉన్నారు. మీరు మా దగ్గరికి రండి, 1000 రూపాయలు ఇస్తాం, 1500 ఇస్తాం, మీ అప్పులు తీరుస్తాం, మీరు పెట్టే వ్యాపారానికి డబ్బులు ఇస్తాం అనే దైవజనులు లేకపోలేదండి. నాతో వచ్చిన అమ్మాయి గారు వచ్చారు, నేను పేరు చెప్పను ఎవరన్నారు అనేది. నువ్వు అనుకోకపోవడే కదా, మీ భార్యాభర్తలు, మీ కొడుకు వాళ్ళు, మనోడు మనలో 6 ఉన్నారు, నెలకు 1500 ఇస్తారు, రండి మీరు మా చర్చికి. మరి ఒక దైవజనుడు బేరవాడాడు ఆయనతో. అటు మీద కూడా బేరవాడుతారు కొంతమంది. దీంట్లో బేరవాడే క్రైస్తవులు లేరంటారు. దీంట్లో అలాంటప్పుడు డబ్బు కోసం హాస్పిటల్ సంఘాలు మారి వెళ్ళిపోతా ఉంటాము. సాగులు కొనేవాళ్ళు లేరా? సాగులు అమ్ముడుపోయే సాగులు లేరా? దీంట్లో దేవుని పాదసముఖంలో విశ్వాసులు భోజనాలకు అమ్ముడుపోతున్నారు, సేవకులు డబ్బులకు అమ్ముడుపోతా ఉన్నారు. దేవుని వాక్యం చెబుతుంది, పనికి మాలిన తీగలు ఇలాంటివి. ఈ పనికి మాలిన తీగ పోయే వరకు కూడా పనికొచ్చే తీగ ఫలించదట. పనికొచ్చే తీగ ఫలించాలంటే దేని ఖర్చు చేయాలండి? పనికిరాని తీగలను తీసివేయాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. చాలా సందర్భాలు పనికిరాని తీగ వలె మనం ఉంటున్నామేమో, ఎదిగే వారికి ఆటంకంగా ఉంటున్నామేమో. దేవుని ఆత్మీయ జీవితంలో ఎవరైతే ఎదుగుతూ ఉన్నారో, ఎవరైతే పాడుతున్నారో, ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఆత్మ కార్యాల విషయంలో ఎవరైతే ముందుంటున్నారో వారికి ఆటంకంగా మనం నిలబడుతున్నామేమో. పనికిరాని తీగ వలె ఉంటున్నామా? దేవుళ్ళారా, చేతనైతే మంచి చేద్దాం. ఒక ఆయన అనేవాడు, చేతనైతే మంచి అయ్యా, దాని జీవితంలో కీడు మాత్రము చేయదు. మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేయకుండా ఉంటే చాలు, మంచి చేసినంత బలమేమో. దేవుని పాదసముఖంలో పిల్లల నేటి దినాల్లో క్రైస్తవ సంఘము కులాల పైన కట్టబడకూడదు. ప్రభు మాట పైన దేవుని సంఘం కట్టబడాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా కులం అనే దానితో మనం కట్టబడకూడదు. మన ఆత్మీయ జీవితంలో చూడగలుగుతూ ఉన్నాం. ప్రభు యేసుక్రీస్తు అంటున్నారు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను అని తీసివేస్తా ఉన్నాడు. ఫలించేదేమో ఎక్కువగా ఫలించాలి. ఫలించేదానికి అడ్డుగా ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలంటే తీసి అవతల పారవేయాలి. దేవుళ్ళారా, మనం ఫలించే తీగ వల్లే ఉండాలని నేను ఆశిస్తా ఉన్నాను. పనికిరాని తీగల వల్లే మనం ఉండకూడదు. దేవుని పాదసములు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఇచ్చిన వాడిని చెడగొట్టేవాడిగా ఉండకూడదు. పరిస్థితి ఎంతవరకు చేయగలుగుతావు చెయ్యి. ఒక ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే తిన్నది అడిగేది కాదు.
40-50 రోజులు ఆ తిన్నది అరగకుండా అలాగే ఉంది. నర్సరావుపేట, గుంటూరు, చెరుకుపల్లి చాలా వైద్యులకు సంబంధించాడు. దినాలు అయిపోయింది. దాదాపుగా 4-5 నెలలు తిరిగాడు. సరే నా దగ్గరకు వచ్చాడు. నీకేం తగ్గట్లేదండి, ప్రార్థన చేయండి. ఎంత తిన్నా సరే 10 రోజుల కింద తిన్నది కూడా ఇది వాళ్ళు కూడా అరగలేదు ఆయనకి అంటే అప్పుడు ప్రార్థన చేసి నూనె ప్రార్థన చేసి ఆయనకి ఇడ్లీ పైన పెట్టి నువ్వు తినేసి తింటారు కదండి నాకు వద్దండి. మొదటి రాత్రి అరటిపండు పెట్టాను. అంటే అమ్మ అరటిపండులో ఉండే అరటిపండు తింటామని కాదు, అక్కడ పళ్ళు లేదా నూనె మీద కూడా కలిగి ఉండాల్సింది. ప్రార్థన చేసింది, అరటిపండు వేసింది తినేసేయి. పొద్దున్న అడిగింది అన్నాడు. పొద్దున్న ఇడ్లీ పైన కొద్దిగా నూనె కొట్టేసి ప్రార్థన చేసి తినమని తినేశాడు. 5-6 నెలల్లో ప్రభుని రక్షకుడిని అంగీకరించాడు. భార్య రక్షించబడింది. పిల్లలు మందిరానికి వస్తున్నారు. ఆర్థికంగా స్థితిమంతుడయ్యాడు, ఆరోగ్యవంతుడయ్యాడు. తను బట్టి 10 మంది వస్తూ ఉన్నారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత కంచికట్టు కట్టి 2 కాళ్ళతో పంచి వదలటం. నాకేంటి పర్వాలేదు అనుకున్నాడు. సంఘంలో పొల బీజాలు నాటాడు. పొల బీజాలు నీటి కొంతమంది చీల్చి వేరే పెట్టాడు. ఆ తర్వాత కొద్ది నెలలకి ఏంటారా అతను దేవుళ్ళకి వచ్చిన తర్వాత 66 చెట్టు కొట్టడానికి ఆ డబ్బులు అడ్డు వేశాడు. కానీ సంఘాన్ని చేర్చాడు, కారకుడయ్యాడు, ఆరోగ్యవంతుడయ్యాడు, స్థితిమంతుడయ్యాడు, 10 మందిని నడిపించగలిగాడు. ఆ తర్వాత నేను సంఘాన్ని చేర్చడానికి కారకుడయ్యాడు. తర్వాత కొన్నాళ్ళకి రోగి చనిపోయాడు. చేసింది ఏమిటి? ఎవరికైతే మనం ఉపకారం చేశామో ఆ ఉపకారి దేని ద్వారా అపకారం చేయకుండా ఉంటే ఇంకా బ్రతికుండేవాడు. దేవుని సంఘంలో దేని ద్వారా ఫలించిన తీగవలే మనం ఉండకూడదు, పనికి మాలిన తీగవలే ఉండకూడదు. న్యాయాధిపతులు అంటాడు కదా, పనికి మాలిన కొందరు అని అంటున్నాడు. మా దేవుని పాదసముఖలో నువ్వు ఎన్నాళ్ళకితో రక్షించబడ్డా ముఖ్యం కాదు, ఆత్మీయమైన నేత్రాలు కలిగి ఉన్నామా, ఆత్మీయంగా చెవులు ఉన్నాయా, మన నోటి మాట ఎలా ఉంటుంది. అతనిలో వేరు లేనందున అతనిలో వాడిలో కొన్ని శాపలు, కొన్ని గోధుమలు, ద్రాక్షావల్లి, గొర్రెలు అలా ప్రభు మాట్లాడుతూ వచ్చారు. మనం ఆత్మీయ జీవితం తెలిపారా ఏ స్థితిలో మనం ఉంటున్నామన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. కష్టకాలంలో ప్రభు మనను ఆదుకున్నారు, దైవజనులు ఆదుకున్నారు. కానీ దేవులారా మన స్థితిమంతులు అయిన తర్వాత ఎప్పటికీ మన జీవితంలో కష్టములో ఉండగా ఆదుకొని ప్రార్థన చేస్తున్న దైవజనుడిని స్థితిమంతులు అయిన తర్వాత ఎప్పటికీ కూడా మరవకూడదు. దేవుని స్తోత్రం కలిగినగా. మరువలేదు మరువలేదు మరువలేదయ్యా మరువలేదయ్యా మరువలేదు మరువలేదు మరువలేదయ్యా మరువయ్యా నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా చిన్న తల్లి జీవితంలో ఎవరిని మర్చిపోకూడదు, కష్టములు ఆదరించే వ్యక్తిని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. సంఘానికి వచ్చాం, నేను వచ్చినప్పుడు రేకుల షెడ్డు, వర్షం పడే షెడ్డు,
చాలా వేడిగా ఉంటుంది, చాలా ఇబ్బందులు పడ్డాను, దైవజనులు చెప్పారు, చాలా ప్రార్థన చేసి వెళ్ళాను, నాకు తెలిసి చెప్పారు. సరే ఏదో చేయాలని చెప్పినప్పుడు నాకు దర్శనం చేస్తాను. నేను చాలా మంది వస్తూ ఉంటాను. ఒక ఆయన వచ్చి అన్నాడు, ఆయన మందిని కడుతున్నాం, ఇది ఒప్పుతో ఇది బేస్మెంట్ వచ్చింది అన్నాడు. ఎక్కడ ఏంటంటే దుగ్గాలనుకున్నాం పలా చుట్టూ అని చెప్పాడు. నేను చెప్పాను, ఒకసారి వస్తాను చూస్తాను, నాకు దర్శనం ఇస్తాను. అయ్యా మీరు చూడొద్దు రావద్దు, 1000 రూపాయలు ఇవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి, 500 ఇవ్వండి మీరు మాత్రం అక్కడ రావద్దు అన్నాడు. నాకు అర్థమైంది అది మందిరమా ఇల్లా అనేది. లేదు నేను వస్తాను. కాదయ్యా అక్కడికి వచ్చి 1000 ఇచ్చే బదులు ఇక్కడ 500 ఇవ్వండి. నేను ఇవ్వను. విజయవాడ నుంచి వచ్చాను. అయ్యా మేము పొలము ఇది అని చెప్పి పైకల్లో వచ్చేసారు. ఆదివారం 10 నిమిషాలు మొదలు పెడతాం ఆరాధన. ఒక 5 అడుగులు చేశారు. 3 మోటార్ సైకిల్ వేసుకొచ్చారు. ఏంటంటే నా మందిరం కడుతున్నాం, సహాయం చేయండి. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ పలానేరు లేదు చేయండి. ఎందరో వచ్చారు చేయండి. దేవుని కృపను బట్టి ఆ దైవజనం చూడాలని ప్రార్థన పడి ఉండాలి. అడుక్కునేవాడిగా ఉండకూడదు దైవజనం. దేవుని పిల్లలకు కూడా అంతే. దేవుడు అడుక్కోవడానికి దేవుడు మనం పంపలేదు. దేవుని పాదసంలో ప్రభు వైపు మనం చూసినప్పుడు దీంట్లో అన్నం లేని వ్యక్తిగా ప్రభు నిన్ను చేయడు, బట్టలు లేని వ్యక్తిగా ప్రభు చేయడు. యాకోబు తన యాత్ర జీవితంలో ప్రయాణం చేస్తూ అంటున్నాడు కదా, ఈ మార్గంలో నాకు తోడే ఉండి కట్టుకోవడానికి వస్త్రము తినడానికి తిండిని నీవు నాకు దయచేసినడలా నీవు నాకు దేవుడు అయి ఉంటావు. నీవు నాకు ఇచ్చిన 10వ వంతు ఇచ్చి నీ నామాన్ని కనపరుస్తాను అన్నాడు. నువ్వు కష్టంలో ఉండగా ఏమి తీర్మానం చేసావో స్థితిమంతులు అయిన తర్వాత దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవుని పాదసముఖంలో ప్రభువుని నమ్మిన వ్యక్తి ఎప్పుడు కూడా అడుక్కునేవాడిగా ఉన్నాడు. మహాభక్తుడు దావీదు అంటాడు, నేను చిన్నవాడేనంటే ఇప్పుడు ముసలివాడనే ఉన్నాను. నీతిమంతులు విడవబట్టే కానీ అడుగు వాడి సంతానము భిక్షమెత్తుడు కానీ నేను చూసి ఉండలేదు. ఇది దేవుని వాక్యం. తెల్లవాడదు కాదండి బైబిల్, నల్లవాడదే, మనదే బైబిల్. మనకు వాగ్దానం ఉంది. కానీ దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. ఎప్పుడు కూడా అడుక్కునేవాడిగా ప్రభు చేయడు. ఆయన నమ్మిన దేవుడు పిల్లలను ప్రభు అన్నం పెట్టేవాడిగా చేస్తాడు. చేతులు ఇలా ఉంచుతాడు కానీ ఇలా చేతులు చాటే వ్యక్తిగా ప్రభు మనం చేయడు. విశ్వాసిగా ఉన్నావు దేవుని పాసం ఇది మొదలుకొని దేవునికి ఇచ్చేసే. ఎప్పుడు కూడా దేవుడు ఆరోగ్యవంతునిగా ఉంచుతాడు, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. చేతులు పైన ఉంచుతాడు, పాకగా చేయడు, తలగానే ప్రభు చేస్తాడు. అంతటికంటే ముఖ్యంగా మనశ్శాంతినిస్తాడు. నీ పిల్లలను ప్రభు దీవిస్తాడు. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్లో, లక్షాధికి ఆయన కొడుకు కలెక్టర్ అయ్యాడని, దేవుడు పుట్టలు మేకల పుట్టలు అనే వారి పిల్లలు కలెక్టర్ అయ్యారని, అలాగే ఇలాంటి ఎన్నో చూడగలుగుతాం. దేవుని పాదసముఖంలో పిల్లరా మనం దేవుని నమ్మాం, కానీ దేవుని పాదసముఖంలో ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాం? దేవుని దగ్గరికి వచ్చావు, నువ్వు ద్రాక్ష తీగవి, నీవు ఎలాంటి తీగగా ఉన్నావు? పనికిమాలిన తీగగా ఉన్నామా? వేరు లోపలికి ఎల్లని చెట్టు వలె మనం ఉన్నామా? ఎలా మనం ఉంటున్నాం? ఇంటి వలె కట్టబడుచు, వేరు పారి ఇంటి వలె కట్టబడుచు. ఇల్లు ఎలాగో దేవుళ్ళ క్రమంగా కట్టబడతా ఉంటుందో అలాగనే ఆత్మీయ జీవితము దేవుళ్ళ ప్రేమతోనూ సమాధానంతోనూ ఆశ్చర్యకరంగాను దేవుళ్ళ మనం కట్టబడుతూ ఉండాలనేది దేవుని వాక్యం మనకు నేర్పించే సత్యం. ఒకసారి ఫోన్ చేస్తూ ఉంటారు, పిల్లలతో కూడా లేదు, ఉండి కూడా లేడు అని అనిపించింది. మాట్లాడటం ఇష్టం లేకపోతే దేవుని తర్వాత మాట్లాడతారు చెబుతా కానీ, ఎందుకంటే పిల్లలు అబద్ధం నేర్పుతాం లేను అని నేను చెప్పిస్తే భవిష్యత్తులో పెద్ద అబద్ధాలు కూడా ఆడతారు, నష్టపోతారు. ఏదన్నా ఒకటి దేవుని కోసం చేస్తాము అని అన్న తర్వాత ఆ వ్యక్తి రాకముందే నేను ఎదురు చేస్తాను. ఇవ్వకూడదు అనుకున్న తర్వాత ఎంత బ్రతికులాంటి చేయండి. మనం అమ్ముడు పోకూడదు. క్రైస్తవ సంఘము దేవులారా భోజనానికి డబ్బులకి ఈటికి అమ్మబడకూడదు. సంఘాల్లో కొన్ని దైవజనులు ఉంటారు, అలాంటి వ్యక్తులకు మనం దూరంగా ఉండాలి. నిన్ను నమ్మి దేని ద్వారా మందిరం కట్టి, నేను దైవజనులు చెప్పాను, పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నారు, పెద్దవాళ్ళు అవ్వకముందే దేవుని కృపను బట్టి అప్పు తీరగానే ఇది కూడా నేలబట్టం చేసేసి అది కూడా మందిరం చేసేసి, దేవుడు మరొక అవకాశాన్ని నాకిస్తే మాత్రం మందిరం కట్టమని నేను కింద, ఇప్పుడు మేము ఉండేది కింద, పైన మందిరం.
దేవుడు మరో అవకాశాలు ప్రభు నాకు ఇస్తే పైనే మేము ఉండి కిందే మందిరం పెడతాం. ఎందుకంటే ఇప్పుడు 40 ఏళ్ళకి 40 ఏళ్ళు 35 ఏళ్ళకి ఏమొచ్చేసినాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి, ఆరోగ్యం తక్కువ అయిపోయింది, మనం తినే తిండి అలాంటిది. దీంట్లో దేవుని పాదసముఖంలో దైవజనులు చెప్పిన మాట అది, నువ్వు అసూయపడినంతగా ప్రభువు నేను దీవిస్తాను. ఇస్సాకు ఆ దేశం ముందు వెళ్ళిపోయి విత్తనం వేస్తానంట, వేరు జాతుల వారు వచ్చేసి బావులు కూడా పూర్తి చేశారట. అంటే వాళ్ళు అసూయపడినంతగా ప్రభు వారిని దీవించాడు, ఇస్సాకును దీవించాడు. మనం ఏమి లేని వారికి వచ్చు, అప్పులో వచ్చి ఇబ్బందులు ఉండవచ్చు, పరిస్థితులు ఎలా ఉండవచ్చు, దీంట్లో దేవుడు అసూయపడినంతగా ప్రభు మనల్ని దీవిస్తారు. కానీ దేవుని సంఘంలో ద్రాక్షావళిలో ఉంటున్న మనము దీంట్లో ఈ 2 తీగలు ఉన్నాయి. ఒకటి ఫలించే తీగ, ఒకటి ఫలించని తీగ, అంటే పనికి మాలిన తీగ. పనికి మాలిన వ్యక్తిగా మనం ఉండకూడదు అనేది వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. వేరు పారిన వారి ఉండాలని తులసి పత్రికలో రాయబడింది. ఆ వేరు ఎలా ఉండాలని మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూడగలిగాం. ఆ వేరు ఎలా ఉందంటే, లోతుకి నాటనందున సూర్యరశ్మి తాగానే అభ్యంతరం దేవుళ్ళు కొన్ని అభ్యంతరం రాగానే అది వాడిపోయి ఎండిపోతా ఉంది. యెషయా చూడగలిగాం, మీదికి ఎదగాలి లోపలికి వేరు తల్లి ఫలించాలి. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కష్టకాలంలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది స్నేహం మంచిగా ఉన్నప్పుడు స్నేహం చేస్తారు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు స్నేహం చేస్తారు, ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడు స్నేహం చేస్తారు. ధనికుడికి స్నేహితులు అధికంగా ఉండాలని సామెతలు 23వ అధ్యాయం రాయబడి ఉంది. పేదవాడు తన చుట్టాలందరూ కూడా అసహ్యుడు పోగొట్టుకుంటాడు. దేవుని వాక్యం చూడగలుగుతున్నాం. ఓ మంచి స్నేహితుడు ప్రభు యేసుక్రీస్తు. నేను ప్రభుని ఎరగక మునుపు నా పేరు వెంకటేశ్వర. ఇప్పుడు నా ఆధార్ కార్డు కూడా క్రైస్తవ పేరే ఎంబేసి. నాకు రిజిస్ట్రేషన్ ఉన్నా ఎంబేసి వెంకటేశ్వర అనే పాత పేరు లేదు. కానీ ఇప్పటికి కూడా వెంకటేశ్వరాన్ని పిలిచేవాడు ఉంటారు. నేను ఉదయం ఒక 8వ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక చిన్ననాటి స్నేహితుడు ఆయనతో మాట్లాడాను. నాకు డిసెంబర్లో నవంబర్లో చర్చకు వచ్చాడు. డిసెంబర్లో కూడా ఒకసారి కలిసాం. జనవరి 1వ తేదీ నాకు ఫోన్ చేశాడు. 9:29 చేశాడు. వెంకటేశ్వరరావు, ఫస్ట్ ఫోన్ నీకు చేయటమే, నీకు మాట చెబుతున్నాను. అదేమంటే, నీకు కారు ఒకటి కొని పెడతాను, నీకు కారు అంటే ఇష్టమా, జీప్ అంటే ఇష్టమా అన్నాను. లేదు, నువ్వంటే ఇష్టం నాకు అన్నాను. కాదు అవన్నీ కాదు, నేను అనుకున్నాను, నేను చాలా డబ్బులు లాస్ అయిపోయాను, నా డబ్బులన్నీ సమకూర్చుకుంటాను నేను. నీకు కాదు బొలోరా జీప్ ఆర్సీమోడు ఆడతాను పెద్దదా, అది కొని ఇవ్వమంటావా? ఒక 7 మంది వెళ్తారు, నేను కారు కొనిస్తాను. ఇదైతే 20 కిలోమీటర్లు వస్తుంది, బొలోరా జీప్ అయితే 10-12 కిలోమీటర్లు వస్తుంది. అయితే నేను కొత్తది కాదు కానీ సెకండ్స్లో 2-3 సంవత్సరాలు తిరిగి నేను కొనిస్తాను అంటే అప్పుడు చెప్పాను. ఆయన చెప్పినప్పుడు 10% ఆశ వచ్చింది, 90% వద్దన్న మనసు. ఈ ఉదయం కూడా ఆయన ఫోన్ చేసినప్పుడు, నీకు కారు కొనే ప్రయత్నంలో ఉన్నాను అంటే నేను ఇంకోటిసారి చెప్పాను, దయచేసి కారు, దాంతో చాలా సమస్యలు ఉంటాయి. మేము కారులో తిరిగితే కొంతమంది విశ్వాసాలు మానేస్తారు కదా. పాస్టర్ గారు 5 లక్షలు అప్పు అవుతుందని పొరపాటున దేవుడు ఆశీర్వదించి ఈ అప్పు తీరిపోతే అతనికి ఏదో కొనుక్కున్నాడు అనుకోండి, వీళ్ళు మానేస్తారా ఉంటారు చర్చిలో? అమ్మా మీరు మాట్లాడతారు ఉంటారా? చాలా మంది పాస్టర్ గారు బాగుంటే మానేసిన వాళ్ళు ఉంటారు చర్చి. ఇది కారణం ఏంటి? ఏం కారణాలు లేవు, ఉండవు, మనీ చేస్తారు అంతే. ఎందుకంటే పాస్టర్ గారు అప్పుల్లోనూ ఇబ్బందుల్లోనూ పుళ్ళు పొడి గోక్కుంటూ ఉంటే పాస్టర్ గారు దగ్గరికి వస్తారు. పొరపాటున పాస్టర్ గారు బాగుంటే మాత్రం చర్చ మానేసే విశ్వాసాలు ఉంటారు. దేవులారా, ఆయన ఉదయం కూడా చెప్పారు, నాకు ఆయన వద్దు, నాకు కాదు నేను వస్తాను, మాట్లాడుకుందాం, కారు మాత్రం వద్దు, దాన్ని వదిలేసి, కానీ నీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవులారా, మనం అన్ని విషయాలను ప్రభు వైపు చూసినప్పుడు పడుకున్న వానిగా చేయడు, ఆత్మీయంగా దేవుడు బలపరిచి స్థిరపరుస్తాడు, ఇచ్చువానిగా చేస్తాడు. దేవుని మాట బాప్తీసు పొందడానికి దేవుని మాట ఎలా నమ్మామో దేవుడికి ఇవ్వటం కూడా దేవుడు మనం నేర్చుకుంటే ఎప్పుడు కూడా తప్పు చేయడు. నాకు తెలిసి వ్యవసాయం 180 రోజులు 6 మాసాలు కొట్లు ఇంటికి వస్తాయి. అంటే విత్తనం వేయటము, దాని తర్వాత పేకటము, నాటటము, కొయ్యటము, కుప్పేయటము, ఎన్ని దాదాపుగా 180 రోజులు పట్టింది ఇంటికి వచ్చేసరికి. కానీ దానిని ఆశ పెట్టి ఇప్పుడు ఎంతో పురుగుల ముందు చల్లుతాం, ఈరోజు చల్లుతాం, అమ్మరి చల్లుతాం, లక్షల రూపాయలు ఖర్చులు పెడతాం వాటిపైన. ఆ నెల పోయిన వచ్చే ఫలితాన్ని బట్టి
దేవునికి కూడా ఒక సంవత్సరం చేసి చూడు. దేవుడిని తక్కువ వారికి చేయడు. హాస్పిటల్లో జ్వరం రాదని నేను చెప్పను. హాస్పిటల్ ఖర్చులు దేవుడు తగ్గించేస్తాడు. బలహీనతలు రాకుండా కాపాడతాడు. నీ పిల్లలను ప్రభు దీవిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభు నేను ఆశ్చర్యకరంగా ఉంచుతాను. దేవుని మాట నమ్మండి. అమ్మా, నా మాట కాదు, దేవుని మాట నమ్మండి. ఎవరో దైవజనుడు వచ్చాడు చెప్పాడు వెళ్ళిపోయాడని కాదు. ఈ వాక్యం నమ్మండి. వాక్యం నమ్మితే దేవుడు నీ స్థితిగతులను మారుస్తాడు, ఆశ్చర్యకరంగా ఉంచుతాడు, ఆత్మీయంగా ఉంచుతాడు. నీ సంతానాన్ని తరతరాలు ప్రభు నిన్ను దీవిస్తాడు. మీ ఇంటికి వచ్చి కొంతమంది భోంచేసి వెళ్తూ ఉంటారు. ఎక్కడికి భోజే అవసరం లేదు. 10 మందికి భోజనం పెట్టే కుటుంబంగా ప్రభు నిన్ను దీవిస్తాడు. ఈ మాటను కనుక దేవుని పాదసంలో ప్రతి ఆదివారం ఎన్ని పనులు ఉన్నా దేవుని సన్నిధికి రా. ఉపవాస ప్రార్థనలో నీ వంతు నువ్వు ప్రార్థన చేయి. ఇలాంటి సభలు జరుగుతున్నాయి. మనం ఏమి చేయగలుగుతాం దాన్ని చేయి. ప్రభు పాదసముఖలో ఎరగంది లేదు. కానీ దేవుని పాదసముఖలో ఆయనని శ్వాసం ఉంచుతాం. కొండల తండ్రిగా మనం చూడవలసింది. నేను కొండలను కలుగు చేసి సముద్రాన్ని కలుగు చేసిన సృష్టికర్తను దేవుని వైపు చూడు. అసాధ్యమైన కార్యాలు ప్రభు సాధ్యపరుస్తాడు. కాబట్టి మన ఏళ్ళు ఎలా ఉంటున్నాయి? మన కళ్ళు, మన నోరు, మన చెవులు దేవుడి గురించి పాడాలి, వినాలి, వాక్యాన్ని చూడాలి. ఆశ్చర్యకరంగాను ఆత్మీయంగాను ప్రభుని చక్కగా చెప్పుతారు, దీవెనకరంగా ఉంచుతారు. సంఘంలో సమాజంగా అన్ని విషయాలు బలపరుస్తారు. బూతు లేకుండా నా మాట వచ్చేది కాదు. వ్యవసాయం చేసే రోజుల్లో బూతే లేకుండా నా నోటిని దేవుని కదా మంచిగా మార్చిన దేవుని వాక్యం మరి మన జీవితాలు మార్చి దేవునికరంగా ఉంచుతారు. సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ సన్నిధిని బట్టి నీకు వందనాలు. మీ కాపుదల దయచేసి బలపరచండి. మేము ఎంత ఎత్తు ఎదిగా ముఖ్యం కాదు. మా వేళ్ళు లోపలికి తన్నాలి, మీదికి ఎదగాలి, లోపలికి వేళ్ళు తన్ని ఫలించాలని ఆయన. మేము పనికి మాలిన తెగువలే కాకుండా ఫలించు తెగువలే ఉండడానికి సహాయం చేయండి. మేము ఇంటి వలే కట్టుబడాలి వాక్యం చదివిస్తుంది నాయన. అలాంటి కృప మీరు మాకు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాము. సంఘం ఎంతమంది ఉన్నారు ముఖ్యం కాదు, కానీ వారి మీదికి ఎదుగుచు లోపలికి వేరు తన్ని ఫలించడం సహాయం చేయండి. మహిమార్తో నిలబెట్టమని, ఈ వాక్యం నాలో మాలో ఫలించడం సహాయపడమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సంఘస్థులకు, కుటుంబానికి దైవజనులకు ప్రత్యేకంగా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ శ్రేష్టమైన వర్తమానాన్ని మనకు అందించడానికి వచ్చిన దైవజనులకు మరొకసారి మా ప్రత్యేకమైన సంఘ పక్షమున ప్రత్యేకమైన ఆదరాలు తెలుస్తున్నారు. విలువైన సమయాన్ని మాకు వెచ్చించి మంచి మాటలు సంఘ క్షేమం కోసం, సంఘ ఆత్మీయమైన అభివృద్ధి కోసం ఏ విధముగా ఉండాలో మంచిగా తెలియజేసిన దైవజనులు ప్రత్యేకమైన ఈ సమయంలో మొదటి రోజు మనం సహవాస కొడుకులకు మన అర్పణలు మాటలు చెల్లిద్దాం. ప్రత్యేకమైన పాట మన పెద్దలు అమ్మాయి గారు నుంచి పాట పాడుతుండగా మనం సిద్ధపడకపోతే ఓకే, సిద్ధపడిన వారు మే అర్పణలు మేము భాగంగా దేవుడి సన్నిధికి సమర్పిద్దాం. ఆ యొక్క కొడుకు నిమిత్తం దేవునికి స్తోత్రం తెలుసుకున్నాం. మరొకసారి హల్లెలూయా. లోపలికి రావా బయట నిలువనే
చాలా చక్కని పాట పాడిన పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం దైవజనులు తల్లి శామ్యులు గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. ఆ తదనంతరం మనము సెలవు తీసుకున్నాం. అందరూ లేచిన పడి ప్రభు సంఘం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థించి ఆశించి ఎదురు చూసిన రీతిగా సంఘ క్షేమాభివృద్ధి కొడుకులు మొదటి రాత్రి ఆద్యంతాలు దేవుడు తన ఆత్మాధ్యక్షతలో ఆశీర్వాదకరముగా జరిగించిన దేవుడని మనసారా ప్రభుని స్తుతిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఈ రాత్రి మొదటి రాత్రి ప్రభువా, మీరు మా పక్షాన ఉండి పాటల ద్వారా ఆరాధన ద్వారా మీరు మా మధ్య ఉండి నడిపిస్తూ వచ్చినందుకై స్తోత్రాలయ్యా. విదాసుల్ని బలపరచి మీ పక్షాన నిలవబెట్టుకొని మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు తెలుస్తున్నాం.
ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా మేము మా కుటుంబాలు అయా పరిచర్య యేసు నామములో క్షేమాభివృద్ధి నొందునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమా స్వరూపి, మీ కృపకై స్తోత్రాలయ్యా. దాసులు శ్రీకర పాస్టర్ గారు, పాశ్చమ గారు బిడ్డలకై వందనాలు తండ్రి. అప్పగించిన పరిచర్యకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నమ్మదగిన దేవుడివి అయ్యా. మతని సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రభు ఏర్పాటు చేయబడిన ఈ 3 రాత్రుల సహవాస కూడికలకై స్తోత్రాలయ్యా. అయ్యా, మొదటి రాత్రి ఎంతో ఘనముగా దీవెనకరముగా మీరు జరిగించారు. మీకు స్తోత్ర. ఎత్తబండే వాక్యాన్ని నాలో మాలో అందరిలో మీరు ఫలింపచేయండి ప్రభువా. మీకు స్తోత్ర. మమ్మల్ని, మా కుటుంబాలని, మా బిడ్డలని క్షేమాభివృద్ధి చేయడానికి మీరు శక్తిమంతులైన దేవుడు అని ప్రభువా. అయ్యా, మీ వైపే చూస్తూ నడిపించబడే భాగ్యాన్ని మీరు దయచేయండి. మమ్మల్ని బలపరచగలిగిన దేవుడు అయ్యా, దీవించి ఆశీర్వదించగలిగిన దేవుడు మీరే గనుక మీకు స్తోత్ర. అయ్యా, మద్దలి ఎత్తబడిన వాక్యాన్ని దీవించండి అయ్యా. మీ దాసుని ఇక్కడ మీరు బలపరచండి. స్థానిక సంఘాన్ని, సేవకుల కుటుంబాన్ని, చేరి కూడి వచ్చిన బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి. ఎత్తబడిన కానుకలు కూడా దీవించము నాయన. బిడ్డల జీవితాలలో, మందిరములో సమృద్ధి దయచేసి కృప కనికరాలతో నింపి నడిపించండి. రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి జరుగుతున్న కూడా అయ్యా మతని సహవాస కూడికలు దీవెనకరముగా జరిగినట్లు మీ కృప దయచేయండి. ఇంకా అనేకులను మీరు నడిపించిన ఆయన అయ్యా, ఈ స్థలాన్ని, ఈ సంఘాన్ని, ఈ పరిచర్యని 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా మీరు ఆశీర్వదించండి ప్రభువా. మీకు స్తోత్ర. పని మీది, పరిచర్య మీది, జరిగించేది మీరు, నడిపించేది మీరు, బలపరిచేది మీరు, ఆశీర్వదించేది మీరు నాయన. మీరు స్థలాయిమ దయచేయండి. ప్రతి ఆటంకాలు తొలగించి, ఆత్మ కార్యాలు మీరు జరిగించి, కృపలతో నింపి నడిపించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలన్నీ మీకే ఆరోపించు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ, సహవాసం సకల పరిశుద్ధులకును మనందరికును, మరి ముఖ్యంగా ఈ సంఘములకును సదాకాలము తోడై ఉండనుగా. ఆమేన్. 2 నిమిషాలు కూర్చోండి. 2 నిమిషాలు అయిపోయింది, వెళ్ళిపోదాం. చివరిగా మరి రేపు, ఎల్లుండు, రేపు దినాన దైవజనులు పెద్దలు భానుప్రసాద్ గారు వస్తారు. కాబట్టి కానీ మనం వచ్చి దేవుని మాట విందాం. అలాగే ఈరోజు వర్తమానం అందించిన దైవజనులు మరి ఎఫ్ఎస్ గారిని సత్కరించాల్సిన కోరిక మాకు చిన్న సన్మానం అంగీకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అలాగే మన మధ్యలో ఉన్న దైవజన పెద్దలు మరి మా తెనాలి ఫెలోషిప్కి సెక్రటరీగా ఉన్న దైవజనులు మళ్ళీ శామిల్ గారు మాకెంతో ఆత్మీయులు, మాతోటి సహోదరులు. మరి ఫెలోషిప్కి మమ్మల్ని పరిచయం చేసి ఈరోజు ఫెలోషిప్లో ఒక స్థానంలో ఉన్నామంటే వారి ప్రోత్సాహం, వారి యొక్క ప్రార్థన, వారి యొక్క సహాయ సహకారాలు, అలాగే ఈ మందిర నిర్మాణానికి వారు ఎంతో ప్రార్థించారు. అలాగే సహాయ అందించిన దైవజనులు కూడా ఒక చిన్న సత్కారం చేయాలి. ఎందుకంటే వారు దొరకరు, ఓపెనింగ్ కూడా రాలేదు, వచ్చి ఉదయాన్నే ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. కాబట్టి చిన్న సత్కారం సంతోషం. మరి లాస్ట్ రోజు అందరికీ భోజనం ఏర్పాటు చేస్తాం. ఈ మొదటి 2 రోజులు మరి దైవజనులని
సిద్ధపడిన తేదీ జరుగుతుంది. చివరి రోజు 3వ రోజు శనివారం 7వ తారీఖు చర్చి వార్షికోత్సవం రోజు. ఆ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు సిద్ధపాటు చేస్తాం. ఆ భోజనానికి ఒకవేళ మీరు ఎవరైనా సహాయ సహకరించాలనుకుంటే మీరు సహాయం చేయొచ్చు. అందరికీ వందనాలు తెలుస్తున్నారు. ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే దైవజనం చేత ప్రార్థన చేయించుకోండి, లేదంటే సెలవు తీసుకోండి. అందరికి వందనాలండి. అందరికి వందనాలు.